నేను శ్రీదేవి. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ సాధించిన ఘనతను తన సొంతం చేసుకున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించినప్పటికీ 2024 ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో భాగస్వామ్య పార్టీలతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాగస్వామ్య పార్టీలలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోదీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన పెరడ తిలకపై 3.2 లక్షల ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. ఇక అలాగే రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగారు. ఆయనను అభిమానులు ఎర్రన్న అని పిలిచేవారు. 1996లో 39 సంవత్సరాల వయసులోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా ఎర్రన్నాయుడు రికార్డు సృష్టించారు. ఇక 1996, 98 మధ్య కాలంలో యునైటెడ్ ఫ్రంట్స్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 4 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా పనిచేశారు. ఇక 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు దుర్మరణం చెందారు. ఎర్రన్నాయుడు దుర్మరణం తర్వాత 2012లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత విధేయుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని తన తండ్రిగా పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను కొనసాగుతున్నారు. ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య, అమెరికా నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ చదువుకున్న రామ్మోహన్ నాయుడు ఇంగ్లీష్, హిందీ భాషలలో అద్భుతంగా ప్రసంగించగలరు. పార్లమెంటు సభ్యుడిగా అసాధారణ పనితీరు కనబరిచినందుకు 2020లో రామ్మోహన్ నాయుడుకు సంసద్ రత్న అవార్డు లభించింది. ఇక 2021లో తన భార్య గర్భంతో ఉన్నప్పుడు బడ్జెట్ సెషన్లో పితృత్వ సెలవులు తీసుకోవాలనే ఉద్దేశాన్ని రామ్మోహన్ నాయుడు తెరపైకి తీసుకురావడం పార్లమెంట్లో చర్చకు దారితీసింది. పార్లమెంట్లో మహిళల ఋతుక్రమ ఆరోగ్య విద్య, లైంగిక విద్యపై ప్రభుత్వాలు మరింత అవగాహన పెంచాలని కోరిన మొదటి ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఘనత సృష్టించారు. ఆడవాళ్లు ఋతుక్రమం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్లపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన తొలి ఎంపీగా రామ్మోహన్ నాయుడు నిలిచారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.